నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అమరావతి ప్రాంత మహిళలను టార్గెట్ చేస్తూ సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు ఎందుకు చెప్పట్లేదు అని షర్మిల గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో ఆవిడకి సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా ఉండబోతోంది అనేది రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటలో తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, ఆడపిల్లలకి సంబంధించి లేకపోతే ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో భారతి గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పడంలో ఎందుకు సంకోచిస్తున్నారు అనేది షర్మిల గారి క్వశ్చన్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? రెండు ఉంటాయి. నువ్వు ఆడపిల్లవో ఏడపిల్లవో తేల్చుకుని మా రేణుకమ్మ నువ్వు కూడా ఎవరో చెప్పేస్తే మీరు ఆడపిల్ల ఏడపిల్ల అన్నప్పుడు అక్కడ భావాలు ఏంటో మాకు అర్థమవుతాయి. దాని ప్రకారం మీకు సమాధానం చెప్పొచ్చు. రెండోది, తెంగరోళ్ళని ఎప్పుడు తిరణాలకు తీసుకెళ్ళకూడదు. తెలుసో తెలియక కాంగ్రెస్ వాళ్ళు మీకు తిరణాలకు తీసుకెళ్ళినట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. మీకు తలా తోక లేకుండా అసలు ఏం మాడుతున్నారో ఏం చేస్తున్నారో అక్కడ ఏం జరిగిందో కూడా అవగాహన లేకుండా ఓ మాటకు మేలుగా అంటారు కదా, నాకు కూడా చిన్న వాట ఇవ్వండి సాక్షిలోని. మరి వాటా ఇచ్చినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నీది కూడా ఉంటుంది కదమ్మా. ఫస్ట్ నువ్వు క్షమాపణలు చెప్పి తర్వాత మిగిలిన సంగతి ఆలోచిద్దాం. రాజధాని కోసం ఉద్యమించిన మహిళల పట్ల ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నా ఎందుకు నోరు మెదపట్లేదు జగన్? నాకు తెలిసిన 3 ఛానళ్ళు కళ్ళార్పకుండా చూస్తున్నట్టుగా ఉన్నావు డైలీ సీరియల్ లాగా. ఎంతసేపు రాజధాని మహిళలను అవమానించారు అంటున్నారు, కానీ రాజధాని ప్రాంతానికి ఆ పదం వాడారు తప్పు అని చెప్తున్నాం తప్ప మహిళ అన్న పదాన్ని ఎక్కడ సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో ఉచ్చరించబడలేదు. ఇది ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదో అదేదో అంటారు చూడండి, ఒకటి ఉంది ఒక సామెత, అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు ఏది పడితే అది అన్వయించేసుకొని ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. లా ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు ఏది పడితే అది ఇంటర్ప్రిటేట్ చేసేసి మీకు నచ్చిన కథనాలు కదంబ కార్యక్రమాలు జనరంజకంగాను మనోరంజకంగా నడిపించేసుకుంటున్నాం. కాలక్షేపం జరిగిపోతుందంటే అసలు ఈ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తుంది దేనికి తెలుసా? ఫస్ట్ రేపటి నుంచి స్కూల్ పిల్లలకి టీచర్ల బదిలీల మీద వాళ్ళు ఏదో కొట్టు సచ్చి తేల్చుకునో ముంచుకునో తిప్పలు పడి చేస్తున్నారు. ఇప్పుడు ఇది వేళట్లే వేలాడితే బ్యాగులు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వాలి, ఇన్ని ఉన్నాయి. దీనికి ఏదో కార్యాచరణ దాని మీద లేకుండా ఇది భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఇది తీసుకున్న ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం. అసలు నాకు తెలియకూడదు, కాంగ్రెస్ ఎక్కడైనా సరే జాతీయ స్థాయిలో ఎక్కడైనా ఒక ఖండన ఇచ్చిందా ఈ విధంగా మాట్లాడడం? కానీ ఎగేసుకుని ఇక్కడ ఇవిడేమో ఇడిచి పడితే జగన్మోహన్ రెడ్డి ఇదేని కాకుండా ప్రభుత్వ విధానం అమరావతి రాజధాని, దీని మీద మేము ఆనాడు విభజన హామీల్లోనే రాజధానికి ప్రాంతానికి కృష్ణా కమిటీ ఇచ్చాం, శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. వీళ్ళతో మీరు ఇది పెట్టారా అది పెట్టారా ఏదో తేల్చుకుని ఇది అమరావతి శాశ్వత గజెట్ రాజధాని అని చెప్పకుండా ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? 11 ఏళ్ళు ఏంది ఇప్పటికి కూడా రాజధాని పేరు మాత్రమే ఉంది, కానీ ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించిన గజెట్ వచ్చి ఇది అమరావతి మా రాజధాని అని చెప్పడం కేంద్ర ప్రభుత్వం నుంచి జరగట్లే. రోజు వచ్చేసేస్తున్నాం కదంబ కార్యక్రమాలు తప్ప పట్టడం మట్టేసి ఒక గోడ కట్టిన ఉదంతం లేదు. కంపలు కొట్టడం, టెండర్లు రీటెండర్లు వెళ్ళడం, ప్రాథమిక అంచనాలని విభిన్నమైన అంచనాలు ఇవ్వడం, ఇవి తప్ప ఇంకేం జరుగుతున్నాయి అక్కడ? ఇవి కాకుండా అసలు విషయాలు చర్చనీయాంశాలు కానివ్వకుండా ప్రజలకి భావోద్వేగాలను రెచ్చగొట్టి దీని మీద చర్చ పెట్టారు. అసలు జరిగింది ఏంటి అక్కడ? అమరావతికి ఆ పదాన్ని జొప్పించి మాట్లాడడం వల్ల స్త్రీల మనోభావాలు అన్నది ఒక కాన్సెప్ట్ని బ్రహ్మాండంగా డ్రైవ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారే ఉన్నారు. ఆ బ్రహ్మానందం గారు ఎడిగాడు చూసావు సినిమా? పవన్ కళ్యాణ్ ఉంటుంది చూడు, కామెడీ బిట్ కోసం చూడు. వాడు ఆ కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే ఏటో, ఆడు బతుకుంటే ఏటో, వాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఏటో, అలా వాడి దగ్గర స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిజైన్ అయిపోయి ఉంటాయి. అవి ఆల్రెడీ బటన్ నొక్కి లైవ్ చేయడమే, అదే పని వీళ్ళు చేస్తున్నారు. అంటే మహిళల్ని గౌరవించకపోతే ఎవరికైనా చెప్పు తీసుకు కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, భరతఖండం చేసుకున్న ఇది పుణ్యభూమి. స్త్రీని గౌరవించడం అంటే మహాతల్లి సీతమ్మదేవి నడయాడిన ప్రాంతం, అందుకే దీనికి భరతఖండం అని వచ్చింది. ఆ భరతుడు పరిపాలించిన భరతుడోడు. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతాలు ఇవి. సో వీటిని మనం ప్రామాణికంగా తీసుకొని దేవుల్ని ప్రాంతాలని ఎలా గౌరవిస్తారో ప్రతి ప్రాంతానికి ఒక ఔన్నత్యం ఉన్న దగ్గర ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆనందాన్ని ఇప్పుడు బలవంతాన నువ్వు నన్ను అన్నావు ఇలా సంబోధించడం నాకు నచ్చట్లేదు, నేనేమన్నాను సార్ అని అడుగుతావా? అడగో, నువ్వు చెప్తావా చెప్పవా? అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను ఆ మాట అన్నారు కాబట్టి రేపటి నుంచి నేను ఛానల్కి రానంటే 100 సార్లు చూస్తారు పైనుంచి కిందాక. ఏటన్నా అమ్మా నువ్వు ఆయనది అంతలా ఫీల్ అయిపోతాను, నువ్వేం అనలేదు కదా అని మీ మేనేజ్మెంట్ నీకు రెస్క్యూకి వస్తుందా రాదా? అలా రెస్క్యూకి రాని నిస్సహాయ స్థితిలో ఈ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళని అన్నారు. ఉధృతంగా పరిస్థితులు వెళ్తున్నా కూడా
మరి జగన్ గారు బయటకు వచ్చే ఒక మాట మాట్లాడి నేను ఇందాక నేను ప్రశాంత్ భూషణ్ గారి విషయమే చెప్పాను నీకు. ఎందుకు చెప్పానంటే ఒప్పుకున్నట్టు కాదు కదా, అది డిజైన్డ్ ప్రోగ్రామ్ కాదు కదా. ప్రధానికి జబర్దస్త్ షో నడుస్తుందమ్మా, వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ప్రకారం నడిపించడానికి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలి. ఇక్కడ అది లైవ్ టెలికాస్ట్ హౌ కెన్ యూ రెస్ట్రిక్ట్? ఇవాళ నేను నీ ఛానల్లో నేను ఏదో అడ్డమైన చెత్త మాట్లాడిపోయాను చెప్పాలి. భారతి గారు జగన్ గారు అని అంటున్నప్పుడు ఈ పద్ధతిలో ఇలా జరిగింది, దీనికి సాక్షికి సంబంధం, సాక్షి మీడియా ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు, ఇచ్చారు కదా, ఖండిస్తున్నామని బహిరంగంగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు పత్రికా ప్రకటన ఇచ్చారు కదా, పత్రికా ప్రకటన ఇచ్చారు, ఆ ఛానల్లో స్క్రోలింగ్లు ఇచ్చారు, ఇంకెవరు వచ్చి ఇచ్చేస్తారు. అసలు బయటికి రారు, ఈ విషయాల గురించి మాట్లాడరు. అలా కాదు, నాకు తెలియక అడుగుతాను, ఒక్క నిమిషం ఆగు. భారతి గారు బయటకు వచ్చి చెప్పారా దీని గురించి ఏమన్నా? కాదమ్మా, చూడు ఒకసారి జూమ్ చేయ, అది కూడా సాక్షిలో వచ్చింది. మరి ఇంకెక్కడ వస్తుంది? ఈనాళ్ళు ఏమన్నా చేతనైతే ఇది తీసుకెళ్ళి ఈనాళ్ళు ఇదే దీన్ని కట్టపేసి చేసి ఏమన్నా ఎవరు కాదన్నాడు. ఇంకో 2 కృష్ణరాజు వాక్యాలతో మాకు సంబంధం లేదు. ఇంకేం చేస్తారు ఎవరైనా? ఒక వార్త ఈనాడులో కూడా గతంలో అచ్చు తప్పు లేదంటే ప్రచురణలో పొరపాటు జరిగింది అని చెప్పిన ఉదంతాలు ఉన్నాయా లేవా? రెండోది, ఇదే బిఆర్ నాయుడు మా ఛానల్లో పొరపాటున కొట్టించాం అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే చెప్పాలి చెప్పాడా? నేను చెప్తుంది అదే. ఆనాటి పిసిసి అధ్యక్షుడు హనుమంతరావు అని పోసాని కృష్ణమురళి కొట్టినప్పుడు బిఆర్ నాయుడు గారు బయటకు వచ్చి క్షమాపణ బహిరంగంగా చెప్పాడా, మా ఛానల్లో పొరపాటున జరిగింది, ఇది మేము అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి క్షమించండి అని ఏమైనా చెప్పాడా? లేదా రాధాకృష్ణ చెప్పు తీసుకుని విష్ణుని కొట్టినప్పుడు కొలికిపూడి గారు చెప్పాడా? ఆయన చెప్పాడైతే చెప్పండి, అప్పుడు వచ్చి భారతమ్మ గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇది లైవ్ ప్రోగ్రాంలో ఒక భావావేశాలకి క్షణికావేశాలకు గురైన ఉదంతం, మాట దొరలడం సహజం. అది పొరపాటో గ్రాపాటో మాట్లాడడం, ఆ పదం ఉచ్చరించడం తప్పని మాట లక్ష్యాలు చెప్తున్నాం అందరం. కానీ దాన్ని అన్వయించేసి ఆడవాళ్ళు అన్నారు, అల్లక్కడ ఉన్న ఆడవాళ్ళు అన్నారట, ఇల్లు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అన్నారండి, మీరు కథలు వేసుకుంటే ఆ బ్రహ్మానందం గారికి మేమేడి చేస్తాం దానికి? దాన్ని అన్నట్టుగా మీరు బ్రహ్మాండంగా మీకున్న ఛానల్ నెరేషన్స్తో 100% జస్టిఫై చేశారు. సూపర్. మిమ్మల్ని దాంట్లో బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు బెజవాడ ఏబిఎన్ ఒకసారి చూస్తే ఏబిఎన్ ఛానల్లో బెజవాడని ఏ విధంగా సంబోధించుతూ రాశారు. బెజవాడ అంటే కనకదుర్గం ఉంటుంది పైన, అమ్మవారే కదా, ఆ అమ్మవారు ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా సంబోధించారో ఆ వీడియో క్లిప్పింగ్లో ఒక్కసారి చూడండి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఏబిఎన్ అని కొడితే పొంకాలుగా ప్రాంతాల వారీగా వస్తాయి. మరి సదర్ మీడియా ఛానల్ కూడా దీన్ని ఖండిస్తూ ఒక సవాల్ను వేసింది. ఇది ఏ వార్తాపత్రికల్లో వచ్చినా అంటే ఈ గణాంకాలు ఈ వేశ్యలకు సంబంధించి అగ్రస్థానంలో ఉందో లేకపోతే లిస్ట్లో ఉందో ఇటువంటి టైప్ ఆఫ్ వర్షన్లో కనుక ఒక వార్త ప్రచురితం అయితే నేను ఒక ఛానల్ని మూసేస్తాను అని చెప్పి ఒక ఆయన మాట్లాడడం, సవాల్ చేయడం కూడా జరిగింది. దానికి టైం కూడా 72 గంటలు ఇవ్వడం కూడా జరిగింది. దీని గురించి కదా మరి చాలా బాగా చెప్పారండి. మీకు మీరే సైట్ సార్, మా వల్ల కాదు సార్. అంత చేవ సత్తువ మీకున్నంత ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. మేము డిబేట్ చేయడానికి ఎక్కడికైనా వస్తాం, ఎవరితో అయినా డిబేట్ చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అయ్యా అప్పుడు ఆంజనేయుడు అవతారం వేసిన అజ్జాజనాథన్, ఇది ఎవరమ్మా ఇది? దానా కళ్ళు పొయ్యిలు అందరికి చూపించోసారి. తప్పడం లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యావృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కొందరు విలాసం. ఎప్పుడుదేనేనమ్మా ఒక డేటా నేషనల్ వైజ్గా ఒక డేటా వచ్చినప్పుడు అది ప్రచురితం అయిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది డేటా, ఏం వాళ్ళని ఊరేసేస్తారని. మా సాంబశివరావు గారు అయితే ప్రతిదానికి బహిష్కరణలు, ఇదేంటి రాజరిక వ్యవస్థ చూడు. చిన్నప్పుడు మనం ఎప్పుడు చదువుకున్నాం, అశ్వమేధయాగం చేసి ఈ గుర్రం ఎంత దూరం పరిగెట్టిందా, గుర్రం అంతా సామ్రాజ్యం నాదని అశోకుడు లేకపోతే రామచంద్రుడు ఇలాంటి వాళ్ళు అందరూ చేశారని చాలామంది చిన్నప్పుడు చదువుకున్నాం. అలాగా ఈయనేది మరి 5 సంవత్సరాలకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, మళ్ళీ నెక్స్ట్ మీరు గెలిచినా అప్పుడు చంపేసుకోండి కావాలంటే. కానీ ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉన్నాం?
ఇప్పుడు ఎవరు అన్న దగ్గర ప్రతిదీ ప్రూఫ్స్తో ఉన్నాయి కదా. మీరు ఛానల్ ఇది అలా సరిలేరు నీకు ఎవరు సినిమా ఉంటుంది మహేష్ బాబు దసరచు, అది ఇది గూగుల్ కాలం రా, ఇలా బటన్ నొక్కితే ఇలాగ వస్తుందని. వీళ్ళు ఏంటంటే గజనీ సినిమాలు చూసి అన్నీ మర్చిపోయి ఆ బాబా సినిమా ఉంటుంది గతం గతహ అని, వీళ్ళు మర్చిపోయి కూర్చుంటారు. ఆ ఇష్యూ పీకల దాకా వచ్చినప్పుడు అలా మా మూర్తి గారు అదే చెప్పాడు లాస్ట్ టైం, ఇవాళ ఇంక లడ్లు విషయం వదిలేద్దాం, కొత్త విషయాలు మొదలెడుకున్నాం అని. అంటే కాన్సెప్ట్ ఎవరు డ్రైవ్ చేస్తారో సార్ చూసుకోండి. ఒక ప్రాంతంలో వృత్తిపరంగా దాన్ని ఎంచుకున్నా దాని ప్రాంతం మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి అదే కదా చెప్తుంది. ఇప్పుడు పెద్దాపురం, చిలకలూరుపేట ఎన్నో ఉన్నాయి ప్రాంతాలు ఇక్కడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో. ఏమంటారు వాటి పేర్ల మీద? మరి అమరావతి అక్కడే కోతపేట దూరంలో ఉంది, దానికి అలానే ఏది పడితే అది మారుతామా? బొంబాయి ఆర్థిక రాజధాని మన దేశానికి, రెడ్ లైట్ ఏరియా ఉంది, ఏమంటావమ్మా? ఉంది కాబట్టి మాకు ఆర్థిక రాజధాని అంత మాట అంటారా అంటే ఏంటి అనాలి? అదే చెప్తున్నాను, అనవసరమైన పనికిమాలిన చర్చలు పెట్టి దీంట్లో లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని అందరు మనోభావాలు గాయమైపోయినాయి. అసలు ఆల్రెడీ మనోభావాల యోగాలే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్లల్ని ఎవరన్నా సరే ఖచ్చితంగా శిక్షార్హులే, నేను అందరూ మొహమాటం లేదు. ఇక్కడ మీకు ఇష్యూస్ కంటిన్యూస్గా ఫ్లేర్ అప్ అవుతూ అనంతపూర్లో, అక్కడ ముచ్చుమర్రి, నెక్స్ట్ అక్కడ మహానాడు సందర్భంగా అభంశుభం తెలియని ఓ బాలిక మీద అఘాయిత్యాలు, ఇవన్నీ కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా జరుగుతుంటే ఇది పెట్రోల్లో కిరసనాలు వేసి ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని కాల్చేశారు. ఈ ఇష్యూస్ అన్నీ ఫ్లేర్ అప్ అవుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం మీద ఎక్కడ చర్చనీయాంశం అవుతుందంటే ప్రతి దానికి ఆడపిల్లల మనోభావాల మీద వాళ్ళ చర్చనీయాంశాలు చేస్తారు. ఇది గమనించుకోండి మీరు. ఇప్పుడు మహిళలు అన్నప్పుడు భారతమ్మ మహిళలు కదమ్మా. మహిళల్ని గౌరవించే సంస్కృతి వైసీపీకి లేదు. షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. నీకు అసలు ఏటి తెలుసమ్మా? నువ్వు రాజశేఖర రెడ్డి గారి పాప కాకపోతే నీకు ఏటి లేదు అసలు. ఎంటిటీ జీరో అమ్మాయి. అసలు ఆ అమ్మాయి తెలిసి మాడుతుందో తెలియక మాడుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య కొట్టుకు వస్తారు ఇంట్లోనూ, అది వాళ్ళ ఛానల్ వచ్చి మా అన్నయ్య నేను కొట్టుకున్నామండి దీని మీద డిబేట్ చేయాలని అడిగితే ఎలా ఉంటుంది? అంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంది అమ్మాయిది కూడా. సబు సందర్భం లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటర్ప్రిటేట్ చేస్తుంది. మరి ఇది రాష్ట్రం అంతటికి ఆడపిల్లలు గౌరవించాలంటే ఏ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఆయనకు ఉన్నది 2 కూతుర్లు ఆడపిల్లలు. ఆడపిల్లలు గౌరవించుకోండి, 2 ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో. ఏ లెవెల్లో చదువుకుంటుందా పాప? ఎందుక ఊరికనే చెప్తున్నాను కదా, అనవసరంగా ఒక డిస్కషన్కి నేనున్నానని. అలా సినిమాలో అక్కినేని నాగార్జున గారి సినిమా ఒకటి ఉంటుంది, అన్నిట్లో దూరుతుంటాడు. మేము మా చిన్నప్పుడేమో అంకురంలో రేవతి ఎవరు ఎందుకు నేను అన్నిట్లో తలదూరిస్తే ఎలా ఎత్తి వస్తుంది అన్నది. అలాగే ఉంటుంది. అంటే జరుగుతున్న టాపిక్స్ గురించి నేను కూడా ఒక మాట మాట్లాడాలి అన్న ధోరణిలోనే అదే మరి ఎవరి పక్క వేయాలి రా, ఇటు వేయాలని ఆలోచించి పాత పద్ధతి ఇటు పక్క కొడితేనే బెటర్ అని అనకే కొడుతుంది, అంతకన్నా ఇంకెట్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.